చెప్పండి సార్. మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ ఈ హోటల్ నడుపుతున్నారనా? 2000 నుంచి 2000 నుంచి 24 ఇయర్స్ అయింది. 24 ఇయర్స్ నుంచి మీరే మొత్తం ఇక్కడ మీరే మేకింగ్ అంతా. ఓకే. ఏంటి అసలు మీ హోటల్లో స్పెషల్ ఏంటి, అసలు మెయిన్ అట్రాక్షన్ ఏంటి? మా హోటల్లో మెయిన్ అట్రాక్షన్ వచ్చేసి జనాలు ఫ్రెష్ ఉంటుందని వస్తారు. మనది అన్ని వన్ టైం లంచ్ ఒకటే, మనది బ్రేక్ఫాస్ట్ అంటే రాత్రి డిన్నర్ అలా ఉండదు. మా హోటల్ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 11 to ఈవినింగ్ 5. అంతా మేకింగ్ మేమే కాబట్టి ఐటమ్కి దానికి వేరే విధంగా ఉన్నట్టు డైలీ ఒకటే టేస్ట్ ఉంటుంది. పొయ్యి మీద వండుతాం ఫ్రెండ్స్. ఇది చాలా వర్కర్స్లకి వాళ్ళకి బాగా నచ్చుతుంది. మీరు చూడొచ్చు ఇలా కట్టెల పొయ్యి మీద అంతా మేము కుకింగ్ అంతా చేసేది కట్టెల పొయ్యి మీద చేస్తాం. అన్ని కట్టెల పొయ్యి మీదనే వీళ్ళు వచ్చేసి మొత్తం మేకింగ్ అంతా ఇక్కడ ఉంటుంది. కట్టెల పొయ్యి మీద ఉన్న ఫ్లేవర్ అంతా మనకి బిర్యానీ మీద యాడ్ అవుతుంది. మెయిన్ టేస్ట్ వచ్చేసి అదే అనమాట. ఫస్ట్గా చికెన్ కొంచెం బాగా కడుక్కోవాలా. హలో ఫ్రెండ్స్, చికెన్ దమ్ బిర్యానీ చేయబోతున్నాము. సింపుల్గా లైట్గా ఇప్పుడు ఫ్రెష్గా మనం చికెన్ బాగా కడుక్కున్నాక లైట్గా ఉప్పు వేసుకున్నాం. ఫస్ట్ కొంచెం పసుపు వేసుకుంటాం. నెక్స్ట్ వచ్చేసి కొంచెం లవంగం యాలక్కాయ వేసుకుంటాం. నెక్స్ట్ వచ్చేసి షాజీరా వేసుకుంటాం. దీనిలో కొంచెం అల్లం పేస్ట్ వేసుకోవాలా, ఇట్లా కలుపుకోవాలా. అలాగే కొంచెం కారం వేసుకున్నాక బాగా కలుపుతాం. ఇంకా యాడ్ చేసేవాళ్ళు లెమన్ కూడా యాడ్ చేసుకోవచ్చు. కాకపోతే మేము చింతపండు యూస్ చేస్తున్నాం. మేకింగ్ ఆఫ్ బిర్యానీ ఫ్రెండ్స్ ఎలా ఉందో మా ప్రసన్న వ్లాగ్స్కి సబ్స్క్రైబ్ చేసి మా ఛానల్ని కర్డ్ కలిపేసాను. దీనికి కర్డ్ కలిపినాక 15 minutes అలాగే పెట్టేసేయాలా. ఇంకా నెక్స్ట్ మనం రైస్ ఉడికించుకోవాలా. అదే ఆనియన్స్ బాగా బ్రౌన్ చేసి మళ్ళీ దీనిలో కలిపేసాము. ఇందాక మీరు చూసే ఉంటారు. దానికి కర్డ్ వేసి మ్యాగ్నెటిక్ కోసం పెట్టేసి ఇప్పుడు బ్రౌన్ చేసి పెట్టేసినాము. ఇంకా ఇది బాగా కలిపేసి ఫ్రెండ్స్ దీని మీద రైస్ వేసేసి దమ్కి ఇవ్వాలి ఫ్రెండ్స్. మనం రైస్ వేసేస్తున్నాం. దాంట్లో ఇలా రైస్ వేస్తున్నాం. చూడొచ్చు ఫ్రెండ్స్, ఇంకా మొత్తం రైస్ వేసేస్తున్నాము. కింద మసాలా ఉంది, ఇంకా కలర్ వేసేస్తున్నాం పైన లైట్గా. లైట్గా కొత్తిమీర వేసేసి ఇంకా దమ్ పెట్టేస్తాం. ఫ్రెండ్స్ ఇంకా మా బిర్యానీ బాగా దమ్ అయిపోయింది. చూడొచ్చు ఫ్రెండ్స్, వేడి వేడి దమ్ బిర్యానీ రెడీ అయిపోయింది. రైస్ కూడా బాగుంటుంది. మొత్తం బాస్మతి ఫ్రెండ్స్, సోనా మసూరి మిక్స్ ఉండదు. చూడండి ఇలా మసాలా ఉంటుంది. చూడండి మసాలా ఇది చూస్తుంటేనే మౌత్ వాటరింగ్ ఉందన్నా నిజంగా రియల్లీ. పీస్ కూడా బాగుంటుంది, పెద్దగా ఉంటుంది. కేవలం 120 రూపీస్ ఉంది.
ఫ్రెండ్స్ అక్కడ మేకింగ్ పుష్కా ఫ్రెండ్స్. పుష్కా అంటే మామూలుగా పలావ్. దీనికి కూడా వీళ్ళ దగ్గర బిర్యానీ కాకుండా పలావ్ కూడా ఉంటుంది, పుష్కా ఉంటుంది. దాన్ని కూడా ఒక లుక్ వేసేద్దాం మరి ఎలా చూసుకోండి. చేస్తారు ఏంటి అనేది కూడా చూసుకోండి. ఆయిల్ వేసి ఆనియన్స్ వేసేసాను. ఇది బ్రౌన్ అయినాక ఇంకా అల్లం పేస్ట్ వేసేసి ఇంకా మనం లైట్గా కొంచెం కొత్తిమీర, పుదీనా, మెంతం కూర వేసేస్తాం. సేమ్ ఫ్రెండ్స్, ఇది ఎలా వచ్చిందో మీరే చెప్పాలా. ఒకసారి వచ్చి మా చిన్న హోటల్కి విజిట్ చేసి, అలాగే మా తమ్ముడు ఛానల్ ప్రసన్న వ్లాగ్స్ కొంచెం బాగా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి ఇలా మిక్స్ చేస్తూ ఉండాలా. లేకుంటే ఒకటే చోట మళ్ళా మాడి ఎర్రగా కాకుండా నాకు దాని మీదనే ఫస్ట్ నుంచి అలవాటైపోయింది. ఇంకా జనాలు కూడా ఆ కట్టెల పొయ్యి మీదనే బాగా టేస్ట్ ఉంటుందని కస్టమర్స్ అంటుంటారు. ఫ్రెండ్స్ చూడొచ్చు, ఇప్పుడు బ్రౌన్ అయిపోతుంది. ఇది బ్రౌన్ అయిపోయగానే మనం అల్లం పేస్ట్ యాడ్ చేసుకోవాలి దీనిలో. అల్లం పేస్ట్ యాడ్ చేస్తున్నాడు. కొత్తిమీర, మెంతి కూర ఇలా అన్నీ యాడ్ చేస్తున్నాడు. యాడ్ చేసి మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకోవాలా. అంత బాగా ఆయిల్ అంతా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలా. ఇలా కలుపుకోవాలా. కలుపుకున్నాక స్మెల్ అనేది బాగా వస్తుంటుంది. ఇది బాగా బ్రౌన్ అయ్యి అల్లం పేస్ట్ వేసినాక బాగా ఇది అయితే ఇంకా నీళ్ళు వేసుకోవచ్చు మనం. నేను లైట్గా వాడేవాళ్ళు పచ్చిమిరపకాయలు వాడతారు, మేము లైట్గా కొంచెం మసాలా వేసుకుంటాము. ఉప్పు వేసుకోవాలా టేస్ట్ కోసం. మేము వాటర్ వేసినాక ఉప్పు వేసినాము. ఇంకా దీనికి బాగా కలిపేసి ఈ వాటర్ బాయిల్ అయ్యేటప్పుడు రైస్ వేసుకోవాలి ఫ్రెండ్స్. వాటర్ బాయిల్ అవుతుంది. ఇంకా దీనిలో మేము రైస్ వేసేస్తున్నాము. ఇలా బాగా నీట్గా మొత్తం వేసేసి 10 రూపీస్ కేజీ మీద ఎక్కువ పోయినా బాధ లేదు, ఎందుకంటే రైస్ ఎక్కువ అవుతుంది ప్లస్ టేస్ట్ ఉంటుంది. ఇలా బాగా కలిపేయాలా ఫ్రెండ్స్. కలిపేసినాక ఇంకా మూత వేయాలా. ఈ నీళ్ళన్నీ ఆవిరి అయిపోయినాక ఆటోమేటిక్గా మనకు పలావ్ పుష్కా అనేది రెడీ అయిపోతుంది. ఓకేనా, చూసారా? చూడండి, ఈ నీళ్ళకి రైస్కి సరిపోతుంది ఫ్రెండ్స్. దీనికే పలావ్ అంటారు, మామూలుగా పుష్కా కూడా. హోటల్ పేరు వచ్చేసి ఎల్కే. మీరు ఎప్పుడన్నా వచ్చి విజిట్ చేయండి. పుష్కా రెడీ అయిపోయింది. ఈ విధంగా మనం కలుపుకోవాలి ఫ్రెండ్స్. మళ్ళీ ఏమైనా మసాలా ఎక్కడన్నా ఉంటే బాగా కలిసిపోతుంది ఫ్రెండ్స్. ఫైనల్గా ఇలా వస్తుంది మొత్తం అంతా. ఫైనల్గా ఇలా రెడీ అయిపోయింది. ఇలా ఆనియన్స్ వేస్తాం. ఇది గోంగూర పచ్చడి ఫ్రెండ్స్, ఇది కూడా బాగుంటుంది. ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చేసి చికెన్ కర్రీ ఫ్రెండ్స్. చూడొచ్చు మీరు, చికెన్ కర్రీ చూడండి, మసాలాగా ఉంటుంది, స్పైసీ ఉంటుంది.